హే గాయ్స్, వెల్కమ్ టు ఏజే ఎవ్రీథింగ్. ఇవాల్టి సమ్మర్ స్పెషల్ వచ్చేసి మ్యాంగో స్వీట్ పిక్కల్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని తప్పకుండా చూసేయండి. ఈ స్వీట్ పిక్కల్ కోసం కావాల్సినది ముందుగా పచ్చి మామిడికాయలు. నేనైతే ఇక్కడ 2 కేజీల వరకు పచ్చి మామిడికాయలను తీసుకున్నాను. దాన్ని చక్కగా శుభ్రం చేసి పైన చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బేషన్ తీసుకొని అందులో కొన్ని మామిడి ముక్కలు వేసుకొని కళ్ళ ఉప్పు కొంచెం, పసుపు కొంచెం చల్లుకోవాలి. తరువాత మళ్ళీ కొన్ని మామిడి ముక్కలను వేసుకొని కళ్ళ ఉప్పు, పసుపు చల్లుకోవాలి. ఇలా లేయర్ మాదిరిగా అన్ని ముక్కలు అయిపోయేంత వరకు వేసుకోవాలి. చివరిగా కళ్ళ ఉప్పు, పసుపు చల్లుకొని క్యాప్ పెట్టేసి ఒక రాత్రి అంతా అలా ఉంచేయాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ రోజుకి అందులో వాటర్ మొత్తం కిందకి దిగిపోయి ఉంటుంది. ఆ వాటర్ నుంచి ముక్కలను సపరేట్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. వేస్ట్గా వచ్చిన వాటర్ని ఇలా వాటర్ వస్తుంది, అది జల్లేసేయాలి. ఒక పూట ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఆరబెట్టుకున్న ముక్కలని లేయర్ మాదిరిగా కొన్ని మామిడి ముక్కలు, కొంచెం బెల్లం ఇలా వేసుకుంటూ ఉండాలి. నేనైతే ఇక్కడ 2 కేజీల మామిడికాయలకి 1 కేజీ బెల్లం తీసుకున్నాను. ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇలా వేసుకున్నాక బెల్లం కరిగేంత వరకు ఎండలో ఆరబెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ పాకం వచ్చేంత వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. పాకం వచ్చిన తరువాత ఇందులో 1 గ్లాస్ కారపొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక చక్కగా కలుపుకోవాలి. నేనైతే ఈ గాజు గ్లాస్తో 1 గ్లాస్ కారపొడిని తీసుకున్నాను. ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇలా చక్కగా కలుపుకున్నాక వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని కూడా అందులో కలుపుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి అయితే సరిపోతుంది. మ్యాంగో స్వీట్ పిక్కల్ రెడీ. ఈ పిక్కల్ని ఒక డబ్బాలో వేసుకొని క్యాప్ పెట్టుకొని ఉంచుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.